గద్వాల గర్జన సభకు సర్వం సిద్ధమైంది. గద్వాల గర్జన బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, గద్వాల గర్జన బహిరంగ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి నరేష్? నిఖత్, గద్వాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి సర్వం సిద్ధమైంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాస్ హనుమంత్ నాయుడుతో పాటు మాజీ స్పోర్ట్స్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా కేటీఆర్ గారి పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాలకు చేరుకోనున్నారు. మొదటగా ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీ అనంతరం సభను నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ స్పోర్ట్స్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ ఉన్నారు. అన్న, కేటీఆర్ గారి పర్యటన ఎలా కొనసాగబోతా ఉంది? బీఆర్ఎస్ శ్రేణులు ఎట్లా స్వాగతం పలుకుతారు? గద్వాల్ గుండెల నుండా గులాబీ జెండా ఉంది. గద్వాల్కు దరిద్రాన్ని 7 దశాబ్దాల పాటు గతంలో సమైక్యాంధ్ర పాలకులతో అంటకాగిన ఇక్కడున్న నాయకులు గద్వాల్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టేసినారు. అక్షరాస్యతలో అత్యంత వెనుకబండ మండలం గద్వాల్ జిల్లాలో ఉండేది. మాతా శిశు మరణాల రేట్లో అట్టడుగు స్థాయిలో గద్వాల నియోజకవర్గం ఉండేది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ పారామీటర్ తీసుకున్నా గద్వాల్ అట్టడుగు స్థానంలో ఉండేది. పేదరికంలో మగ్గింది, దరిద్రంలో మగ్గింది. అట్లాంటి గద్వాల్ను గట్టెక్కించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లాంటి గద్వాల్కు గోల్డెన్ ఫ్యూచర్ చూపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కేటీఆర్ అంటే అపారమైన ప్రేమ ఇవాళ గద్వాల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రజల గుండెల్లో ఉంది. దానివల్లనే ఇవాళ కేటీఆర్ గారు గద్వాల్కి వస్తుంటే స్వచ్ఛందంగా వేలాది మంది, ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా వేలాది మంది తరలి రాబోతా ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినాం. ప్రతి గ్రామం నుంచి తండోపతండాలుగా ప్రతి గ్రామంలో సంబరం లాగా పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో బైక్ ర్యాలీలు చేసుకుని, పటాకులు కాల్చుకొని, సంబరాలు చేసుకుని పెద్ద ఎత్తున ఒక పండుగకు తరలిస్తున్నట్టు, కేటీఆర్ పర్యటనకు భారీ జాతరకు తరలిస్తున్నట్టు, ఒక జనజాతరకు తరలిస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రజలు గద్వాలకు తరలిస్తా ఉన్నారు. ఇవాళ సాయంత్రం గద్వాల్లో జన సునామీ ఉంటుంది. అంత ప్రేమ బీఆర్ఎస్ జెండా మీద, కేటీఆర్ గారి మీద గద్వాల్ ప్రజలకు ఉంది. గద్వాలకు అనేకం కొత్త జిల్లాను ఏర్పాటు చేశాడు. గద్వాల్లో పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన కలెక్టరేట్ ఏర్పాటు చేసి నిర్మించాడు. ఎస్పీ ఆఫీస్ నిర్మించాడు. రాలంపాడు రిజర్వాయర్ పూర్తి చేశాడు. 9లో లిఫ్ట్ కట్టాడు గద్వాల్కు. ఇక్కడ రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 450 సంక్షేమ పథకాలని ఉపయోగించుకున్నది, బాగుపడ్డది. గద్వాల్ నియోజకవర్గం ఇక్కడున్న పేద ప్రజలకే అత్యంత ఉపయోగపడ్డది. రాష్ట్రంలో ఏ ప్రజలకు ఉపయోగపడ్డదో తెలియదు కానీ పేదరికంలో ఉన్న గద్వాల్కే కేసీఆర్ పెట్టిన 450 సంక్షేమ పథకాలు భారీగా ఉపయోగపడ్డాయి. కాబట్టి ఆ ప్రేమ గద్వాల్ ప్రజల్లో ఉంది, ఆ నమ్మకం గద్వాల్ ప్రజల్లో ఉంది. దాంతోపాటు ఇవాళ 20 ఏళ్ల పాటు, అంటే 2 దశాబ్దాలు గద్వాల్ నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషించి 10 ఏళ్ల పాటు గద్వాల్ మున్సిపాలిటీకి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించి గద్వాల్ అభివృద్ధిలో, గద్వాల రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన సీనియర్ నాయకులు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారు గద్వాల్ టౌన్ నుంచి పెద్ద ఎత్తున కౌన్సిలర్లను తీసుకుని మళ్లీ సొంత గుటికి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నారు. అది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద బలం, పెద్ద అండా గద్వాల్ నియోజకవర్గంలో. దాంతోపాటు ఇంకా అనేక మంది మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారి సమక్షంలో ఈరోజు సాయంత్రం జాయిన్ కాబోతా ఉన్నారు. గద్వాల్ గులాబీమయమైపోయింది. గద్వాల్ గుండెల నిండా గులాబీ జెండా ఉంది. అయితే సోషల్ మీడియాలో కేటీఆర్ గారి పర్యటన రద్దయిందని చెప్పి ఓ వర్గం ప్రచారం చేస్తా ఉంది. దీని మీద క్లారిటీ? ఇప్పుడు ఇదంతా ఇక్కడ మైండ్ గేమ్ ఆడడం, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కొంతమంది చిల్లర రాజకీయాలు చేయడం ఇక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు. మైండ్ గేమ్ ఆడి ప్రజల దృష్టిని మళ్లించి రాజకీయ పబ్బం గడుపుకోవడంలోనే వాళ్ళ రాజకీయ జీవితాన్ని గడిపేస్తా ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా అవాస్తవాలు. గద్వాల ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇక్కడ ఫిరంగులకు ఎదురు నిలబడ్డ వాళ్ళు, బాంబులతో బంతి ఆట ఆడుకున్న నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు వర్షానికి భయపడతారా? వర్షం వస్తే భయపడతారా? పిడుగులు పడ్డా, తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా తండోపతండాలుగా జనాలు గద్వాలకు రాబోతా ఉన్నారు. గద్వాల్లో కేటీఆర్ పర్యటన బ్రహ్మాండంగా విజయవంతం కాబోతా ఉన్నది.
దీనివల్ల గద్వాల నియోజకవర్గ ప్రజలకు మేము చేతులెత్తి మొక్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతా ఉన్నారు, ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. దానికోసం ఒక టీంనే పెట్టారు 2 రోజుల నుంచి. కాబట్టి ఆ ఫేక్ న్యూస్ మీరు నమ్మకండి. కేటీఆర్ గారు ఇవాళ సాయంత్రం గద్వాలకు రాబోతా ఉన్నారు. 3 గంటలకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది కృష్ణారెడ్డి బంగ్లా నుంచి తేరు మైదాన్ దాకా. వేలాది మంది ఆ ర్యాలీలో పాల్గొనబోతా ఉన్నారు స్వచ్ఛందంగా. దాని తర్వాత 4 నుంచి 7 గంటల మధ్యలో 4 గంటలకు తేరు మైదానంలో బహిరంగ సభ స్టార్ట్ అవుతుంది. ఆ అద్భుతమైన జన సమూహాన్ని మీరు ఇక్కడ చూస్తారు. కాబట్టి వెంటనే పెద్ద ఎత్తున ఊర్ల నుంచి తరలిరండి, ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మకండి అని చెప్పి ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంలో ఇక్కడికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడం రాజకీయంగా ఎటువంటి మార్పులు తీసుకున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది, కృష్ణమోహన్ రెడ్డి ఎప్పుడు గెలవడు అయిపోయింది అనుకున్న టైంలో 2 సార్లు 3 సార్లు బీఫామ్ ఇచ్చి 2 సార్లు అద్భుతంగా ఆయన భారీ మెజార్టీతో గెలిపించింది కేసీఆర్ గారు, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు. కాబట్టి ఆయన చేతులారా ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకునే చర్యకు పాల్పడ్డాడు. బట్ ఇప్పుడు ఏదో ఆయన నేను పార్టీ మారలేదన్నంత మాత్రాన, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానంత మాత్రాన, అనర్హత వేడుని తప్పించుకోవడానికి ఒక మైండ్ గేమ్ ఆడినంత మాత్రాన ప్రజలు నమ్ముతారనుకుంటే ఇది ఎడ్డికాలం కాదు కదా, గుడ్డికాలం కాదు కదా. ఆయన చర్యలను చూస్తా ఉన్నారు కదా. మొన్న మంత్రులను తీసుకొచ్చి ఎట్లా ప్రచారం చేసుకున్నాడో, ఎట్లా హంగామా చేసినాడో చూశారు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారితో సమావేశమైతే ఆయన పనులను ఎట్లా చక్కబెట్టుకుంటున్నాడో నియోజకవర్గ ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, నీకు దమ్ముందా? యూరియా కోసం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తాం, నువ్వు నాయకత్వం వహిస్తావా కృష్ణమోహన్ రెడ్డి గారు? నీ ఎంట మేమంతా వస్తాం. రైతులు అల్లాడుతా ఉన్నారు. ఇప్పటిదాకా రైతులను పట్టించుకునే నాదులు లేడు. ఏ డిక్లరేషన్ కూడా అమలు చేయలేదు. పదా నీ నాయకత్వంలో వస్తాం, గాంధీ భవన్ ముట్టడి చేద్దాం. గాంధీ భవన్లో మనం అందరం కూడా వాళ్ళ గల్లాలు పట్టుకుందాం. పీసీసీ ప్రెసిడెంట్ తో పాటు కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుందాం. వస్తావాను నాయకత్వం వహిస్తావా? ఎందుకు ఈ కలిబొల్లి మాటలు, ఎందుకు ఈ మైండ్ గేమ్? దీన్ని ఎవరు నమ్ముతారు? ఇది గుడ్డి కాలం ఎడ్డి కాలం కాదు. ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఈ ప్రచారాలన్నింటినీ తిప్పి కొడతారు. గద్వాల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఏ ఎన్నికొచ్చినా బీఆర్ఎస్ పార్టీతో ఘన విజయం. గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ ఇవాళ పార్టీలో చేరబోతున్నారు. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎవరెవరు జాయిన్ కాబోతా ఉన్నారు? మున్సిపాలిటీలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతా ఉంది బీఆర్ఎస్? ఈరోజు నాతో పాటు 7 మంది తాజా మాజీ కౌన్సిలర్లు, మరి వివిధ నాయకులు పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఒక టౌనే కాదు, ప్రతి మండలం నుంచి మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు చాలా మటుకు ఈరోజు కేటీ రామారావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అందరూ సమిష్టిగా ఉమ్మడి నిర్ణయంతో గద్వాల నియోజకవర్గం లోపల గులాబీ జెండా ఎగరేయాలి, గులాబీమయం చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయండి. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు మీరు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఒక బీసీ నాయకుడిగా ఉన్నారు, మీతో పాటు బీసీ లీడర్లంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతారు. ఈరోజు గతం లోపల నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల నేను కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరి చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడికి ఎన్ని అవమానాలు జరిగినా అన్ని అవమానాలు జరిగినాయి, అన్ని భరిస్తూ వచ్చాను. దాన్ని తిప్పికొట్టడానికే ఈరోజు గులాబీ జెండా ఎత్తుకోవడం జరిగింది. ఆ గులాబీ జెండా పట్టుకునే ఎదురించడం జరుగుతుంది. ఎవరు అడ్డొచ్చినా ఏమొచ్చినా ఈ గద్వాల టౌన్ లోపల రేపు రాబో మున్సిపల్ ఎన్నికల లోపల గులాబీ జెండా ఎగిరేది ఖాయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గద్వాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. గద్వాల పట్టణం అంతా కూడా గులాబీమయమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున గద్వాలకు తరలి రానున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ప్రసంగం కోసం జిల్లా ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మారిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పర్యటన కొంత ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా, ఇటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వర్గ విభేదాల దృష్ట్యా పెద్ద ఎత్తున సెకండ్ క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఘన విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. మెజారిటీ సెకండ్ గ్రేడ్ క్యాడర్ అంతా కూడా ఇవాళ
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల పట్టణానికి చేరుకుంటారు. మొదటగా దరూర్మెట్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. ర్యాలీకి ఈ గద్వాల నియోజకవర్గంతో పాటు అలంపూర్ నియోజకవర్గం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్దమయ్యారు. వర్షం దృష్ట్యా మొదటగా తేరు మైదానంలో సభను అనుకున్నారు. ఒకవేళ వర్షం కురిస్తే గనక ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులున్నారు. సభను విజయవంతం చేసేటటువంటి దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ నాయకులు. నిఖత్ రైట్, థ్యాంక్ యూ నరేష్.